బ్రేకింగ్ న్యూస్. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. నిర్మాణంలో భాగమైన ఇంజనీర్లను సన్మానించి స్వీట్లు తినిపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో 18 నెలలు శ్రమించి నిర్మించిన డయాఫ్రమ్ వాల్ను జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు. 2025 జనవరి 18న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి ఇప్పటికీ పూర్తి చేశామన్నారు. 1372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంను 440 రోజులలో పూర్తి చేశామని చెప్పారు. జగన్ విధ్వంసం కారణంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అదనంగా మరో 1000 కోట్ల రూపాయలు ఖర్చయిందన్నారు మంత్రి నిమ్మల. రెండు 2020 ఆగస్టు వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 2021 జూన్, 2021 డిసెంబర్, 2022 జూన్కు పూర్తి చేస్తామని జగన్ అసెంబ్లీలో కూడా చెప్పారు అన్నారు. కానీ డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియని స్థితిలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారన్నారు. 2027 కల్లా పోలవరం పూర్తి చేసే లక్ష్యంతో మెయిన్ డ్యామ్ పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం ఒక వరం, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. అటువంటి పోలవరం ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో 72% ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం విధ్వంసమై డయాఫ్రమ్ ధ్వంసమైనటువంటి స్థితి. ఈ మాట నేను చెప్పడం కాదు, సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఏదైతే పోలవరం అనేది ఒక క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇటువంటి ప్రాజెక్టులో మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలలు ఈ యొక్క పోలవరంలో ఏజెన్సీ లేకుండా చేసి, రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలల పాటు ఒక్క ఉన్నతాధికారి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ దగ్గర లేకుండా చేసినటువంటి మానవ తప్పిదం వల్లే ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని ఆ రోజు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి. సాక్షాత్తు మరి పిపిఏ వాళ్ళు కానీ, సిడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ హెచ్చరించారు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని. ఇది క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రాజెక్టులో ప్రయోగాలు చేయవద్దు. ఈ ఒకే వర్క్ ని 2 ఏజెన్సీలు చేస్తే రేపొద్దుట ఏదైనా నాణ్యతలో ఇబ్బంది వచ్చి, భద్రత విషయంలో ప్రమాదం వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తారు? ఇటువంటి వర్క్స్ కి అటువంటి రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏజెన్సీలు మార్చొద్దని చెప్పి పదే పదే పిపిఏ సిఈలు సైతం లేఖలు రాసి హెచ్చరించినా కూడా నాడు జగన్మోహన్ రెడ్డి పెడచెవని పెట్టినటువంటి పాపం ఫలితమే 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఉండడము. అటువంటి స్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3-4 సార్లు డైరెక్ట్ గా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ప్రతి 10 రోజులకు ఒకసారి పోలవరం మీద రివ్యూ చేస్తూ ఖచ్చితంగా రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు. ఆ 2027లో పోలవరం పూర్తి అయ్యేటువంటి లక్ష్యానికి అనుగుణంగానే డయాఫ్రమ్ వాల్ ఆ రకంగా డే అండ్ నైట్ వరదల టైంలోను వర్షాకాలం సమయంలో కూడా పనులు చేశాం కాబట్టి 440 రోజులు టైంలో, రికార్డ్ టైంలో మరి అత్యంత ప్రావీణ్యత ఉన్నటువంటి బావర్ సంస్థ సహకారంతో మరి ఈరోజు డయాఫ్రమ్ వాల్ ని మనం పూర్తి చేసుకోవడం చాలా సంతోషమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఏదైతే ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తవడం ద్వారా మనకి లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయనేటువంటిది కూడా చాలా క్లియర్ గా మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. 440 రోజుల్లోనే డయాఫ్రమ్ వాల్ ను నిర్మించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రామానాయుడు. ఇంజనీర్స్ కు స్వీట్లను తినిపించి అభినందనలు కూడా తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇక్కడ నుంచి పోలవరం పనుల్లో ఏం జరగబోతుంది? డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంపై అక్కడ రియాక్షన్స్ ఏంటి? ఆల్రెడీ మంత్రి నిమ్మల రామానాయుడు స్వీట్లు పంచుతున్న దృశ్యాలు కూడా కనబడుతున్నాయి.
రోహిత్, పోలవరం ప్రాజెక్ట్ లో కీలక ఘట్టమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని చెప్పుకోవచ్చు. అంటే డయాఫ్రమ్ వాల్ గతంలోనే పూర్తి చేశారు, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అక్కడ పూర్తి స్థాయిలో డయాఫ్రమ్ వాల్ కుంగిపోయి పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి ఇటువంటి పరిస్థితుల్లో డ్యామ్ నిర్మాణానికి ముందుకు వెళ్లే పరిస్థితులు లేవంటూ నిపుణుల కమిటీ సూచించడంతో సీఎం చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో గతంలో నిర్మించినటువంటి, అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్కి 400 కోట్లు సుమారుగా ఖర్చు అయితే 444 రోజుల్లో దాన్ని పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో అది దెబ్బతినడంతో పోలవరం పనులు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆగిపోవడంతో మరలా సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ముందు ప్రాథమికంగా అక్కడ అవసరమైనటువంటి డయాఫ్రమ్ వాల్ కీలక ఘట్టం కాబట్టి దాన్ని పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో దాని మీద కసరత్తు చేశారని చెప్పుకోవచ్చు. గతంలో 400 కోట్లతో పూర్తయినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ పాడైపోవడంతో దానికి సమాంతరంగా మరొక కొత్త డయాఫ్రమ్ వాల్ ని ఈసారి కొంత విడ్త్ పెంచి హైట్ పెంచి సుమారుగా 1000 కోట్ల బడ్జెట్ తో 400 రోజుల్లో పూర్తి చేశారనే చెప్పుకోవచ్చు. ఇటువంటి ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవడంతో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ పూర్తవగానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్, మెయిన్ డ్యామ్ కి సంబంధించి ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ పనులు శరావేగంగా సాగుతాయని కూడా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. ముందు ఆయన కోట్ చేసింది కూడా గత ప్రభుత్వ హయాంలో విధ్వంస పాలన జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం మీరు కూడా విన్నారు. అంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అంటే ఆ ప్రాజెక్టు బహుళార్థక సార్థక ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు కానీ తాగునీరు కానీ విద్యుత్ సంబంధించి కానీ సమస్యలను పూర్తిగా తీరిపోయితే అటువంటి ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తి స్థాయిలో దాన్ని అక్కడ కనీసం ఏజెన్సీ ప్రతినిధులు కూడా లేకుండా, ఒక్క అధికారి కూడా లేకుండా సుమారుగా 15 నెలల పాటు పోలవరం ప్రాజెక్ట్ ని ఎండబెట్టేశారంటూ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించడం జరిగింది. మరోపక్క ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నారంటూ కూడా మంత్రి చెప్తున్నారు. 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పనులు జరిగే విధానం చూస్తుంటే ఇప్పటికే ట్విన్ టన్నెల్స్ కి సంబంధించి 90% పనులు పూర్తయిపోతున్నాయి. ఈసీఆర్ఎఫ్ డ్యాము పూర్తయిపోతుంది. అంటే సమాంతరంగా అన్ని పనులు చేస్తున్నారు. గతంలో ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటూ రావడం వల్ల ఎక్కువ సమయం దానివల్ల తీసుకునేది, ఈ లోపు వరదలు రావటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇది సీజన్, ఎండాకాలం సీజన్ కావడంతో కొంత సమాంతరంగా అన్ని పనులు చేస్తున్నారు. ఇక్కడ ఈసీఆర్ఎఫ్ పనులు, డ్యామ్ పనులు జరుగుతున్నాయి, ట్విన్ టన్నెల్స్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మొత్తం అంతా కూడా అక్కడ ఒకేసారి పనులన్నీ జరగడం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణంలో కూడా ఆ నిర్మాణ పర్సంటేజ్ పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. మరోపక్క అంతర్జాతీయ నిపుణుల సలహాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఇటు ఈసీఆర్ఎఫ్ పటిష్టత కానీ లేకపోతే ఎప్పుడైతే ఎగువ కాపర్ డ్యామ్ కి సంబంధించి అక్కడ గ్యాప్లు గత ప్రభుత్వం ఫిల్ చేయకుండా, దాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టేస్తుందో రివర్స్ టెండరింగ్ పేరుతో అక్కడ బట్రస్ డ్యామ్ సమాంతరంగా నిర్మించి బట్రస్ డ్యామ్ వాళ్ళు కూడా డ్యామ్ పటిష్టత పెరుగుతుందంటూ కూడా మంత్రి చెప్తున్నారు. ప్రస్తుతం టార్గెట్ 2027 పుష్కరాలు పెట్టుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పే పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. రైట్ సాగర్. Thank you very much.